హాయ్ ఫ్రెండ్స్, ప్రకృతిలో ఒక జంతువు మరో జంతువుని వేటాడడం మనం చూసాం. కానీ ఒక చీమ మరో చీమకు ఒళ్ళు రుద్ది స్నానం చేయించడం ఎప్పుడైనా విన్నారా? అరిజోనా ఎడారిలో శాస్త్రవేత్తలు ఒక వింత దృశ్యాన్ని చూశారు. తమ కంటే 10 రెట్లు పెద్దగా ఉండే చీమల నోట్లోకి వెళ్లి మరీ క్లీన్ చేస్తున్న ఈ బుజ్జి క్లీనర్ చీమల కథేంటో ఇప్పుడు చూద్దాం. ఈ అద్భుతమైన విషయాన్ని ప్రముఖ కీటక శాస్త్రవేత్త మార్క్ మోఫెట్ కనిపెట్టారు. అరిజోనాలోని చిరికాహువా పర్వత ప్రాంతంలో ఆయన పరిశోధనలు చేస్తున్నప్పుడు ఈ వింత ప్రవర్తన వెలుగులోకొచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఎకాలజీ అండ్ ఎవల్యూషన్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అసలు అక్కడ ఏం జరుగుతోంది? అక్కడ హార్వెస్టర్ అనే పెద్ద జాతి చీమలున్నాయి. ఇవి చాలా భయంకరమైనవి. కానీ వీటి దగ్గరికి క్రోన్యాన్స్ అనే చిన్న చీమలొచ్చి వాటి ఒళ్ళంతా శుభ్రం చేస్తున్నాయి. సముద్రంలో పెద్ద చేపల మీద ఉండే పురుగులను చిన్న చేపలు ఎలాగైతే తిని క్లీన్ చేస్తాయో ఈ చీమలు కూడా అలాగే చేస్తున్నాయి. ఈ క్లీనింగ్ ప్రాసెస్ చాలా వింతగా ఉంటుంది. పెద్ద హార్వెస్టర్ చీమలు తమ నోరు తెరిచి అలా కదలకుండా నిలబడతాయి. అప్పుడు ఈ చిన్న చీమలు వాటి మీదకు పాకుతూ వెళ్ళి వాటి దవడల మధ్యలో కళ్ళ పక్కన ఇలా ఒళ్ళంతా నాలుకతో తాకి శుభ్రం చేస్తాయి. ఆ పెద్ద చీమలు కూడా ఈ చిన్న వాటిని ఏమీ చేయకుండా హాయిగా స్నానం చేయించుకుంటాయి. ఈ క్లీనింగ్ సెషన్ 15 సెకండ్ల నుండి 5 నిమిషాల వరకు జరుగుతోంది. పని పూర్తయ్యాక పెద్ద చీమ ఒక్కసారిగా తన ఒంటిని గట్టిగా విదిలిస్తోంది. ఆ దెబ్బకు చిన్న చీమలు ఎగిరి కింద పడతాయి. అలా విదిలించిన తర్వాతే పెద్ద చీమ అక్కడి నుండి వెళ్ళిపోతోంది. ఇలాంటి ప్రవర్తన చీమల ప్రపంచంలో శాస్త్రవేత్తలు చూడడం ఇదే మొదటిసారి. ఈ బంధం వల్ల ఇద్దరికీ లాభమే. చిన్న చీమలకు పెద్ద చీమల ఒంటి మీద ఉండే ఆహార కణాలు, పోషకాలు దొరుకుతాయి. పెద్ద చీమలకు తాము శుభ్రం చేసుకోలేని చోట కూడా క్లీనింగ్ జరుగుతుంది. దీనివల్ల వాటికి ఇన్ఫెక్షన్లు తగ్గే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రకృతిలో ఇదొక అరుదైన సింబియాసిస్కి ఉదాహరణగా నిలుస్తోంది. చూసారుగా, ప్రకృతిలో మనం ఇంకా చూడాల్సిన వింతలు ఎన్నో ఉన్నాయి. ఒక చిన్న చీమ పెద్ద చీమకు సేవ చేయడం వెనుక ఉన్న ఈ స్నేహబంధం స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.